చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, స్మృతిలో ఉండే అభ్యాసం చేస్తే సదా హర్షితముఖులుగా వికసించి ఉంటారు. తండ్రి సహయోగము లభిస్తూ ఉంటుంది, ఎప్పుడూ వాడిపోరు. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, పిల్లలైన మీరు ఈశ్వరీయ విద్యార్థి జీవితాన్ని ఏ నశాలో గడపాలి? ఈ చదువు ద్వారా మేము రాకుమారులుగా అవుతాము అనే నశ సదా ఉండాలి. ఈ జీవితాన్ని నవ్వుతూ ఆడుతూ పాడుతూ జ్ఞాన నృత్యము చేస్తూ గడపాలి. సదా వారసులై పుష్పాలయ్యే పురుషార్థం చేస్తూ ఉండాలి. ఇది రాకుమారులుగా తయారయ్యే కళాశాల. ఇక్కడ చదవాలి, చదివించాలి కూడా, ప్రజలను కూడా తయారు చేసుకోవాలి. అప్పుడే రాజులుగా అవ్వగలరు. తండ్రి అయితే చదివే ఉన్నారు, వారు చదవవలసిన అవసరం లేదు. బాల్యపు రోజులను మర్చిపోరాదు అని బాబా పాట పాడుతున్నారు. ఈ పాట ముఖ్యంగా పిల్లల కొరకు. సినిమా పాట అయినా కొన్ని పాటలు మీ కొరకే ఉన్నాయి. ఎవరైతే సొంత పిల్లలుగా ఉంటారో వారు పాట వింటున్న సమయంలో దాని అర్థాన్ని మనసులో తీసుకోవాల్సి ఉంటుంది. నా ముద్దు పిల్లలారా అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎందుకంటే మీరు పిల్లలుగా అయ్యారు. ఎప్పుడు పిల్లలుగా అవుతారో అప్పుడు తండ్రి ఇచ్చే వారసత్వం కూడా స్మృతిలో ఉంటుంది. పిల్లలుగానే అవ్వకుంటే స్మృతి చేయవలసి ఉంటుంది. అరే చింటూ, బాబా చెప్తున్నారు, స్మృతి చేయడం వలన సదా హర్షితముఖులుగా ఉంటారు. ఒక గీతా శాస్త్రములోని కొన్ని అక్షరాలు సరిగ్గా ఉన్నాయని పిల్లలైన మనకు తెలుసు. యుద్ధ మైదానంలో మరణించినట్లయితే స్వర్గానికి వెళ్తారు అని రాశారు. కానీ ఇందులో హింసా యుద్ధం మాటేమీ లేదు. పిల్లలైన మీరు తండ్రి నుండి శక్తి తీసుకొని మాయపై విజయం పొందాలి. కనుక తప్పకుండా తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. అప్పుడే మనము స్వర్గానికి అధికారులుగా అవుతాము. వారు స్థూలమైన ఆయుధాలు మొదలైన వాటిని చూపిస్తారు. జ్ఞాన ఖడ్గము, జ్ఞాన బాణము అను శబ్దాలను విన్నందున స్థూల రూపంలో ఆయుధాలను ఇచ్చారు. వాస్తవానికి ఇవన్నీ జ్ఞాన విషయాలు. ఇన్ని భుజాలు మొదలైనవి ఎవరికీ ఉండవు. కనుక ఇది యుద్ధ మైదానము. యోగంలో ఉండి శక్తిని పొంది వికారాలపై విజయము పొందాలి. తండ్రిని స్మృతి చేస్తే వారసత్వము గుర్తుకు వస్తుంది. వారసులే ఆస్తి తీసుకుంటారు. వారసులుగానే అవ్వలేదంటే ప్రజలుగా అవుతారు. ఇది రాజయోగము, ప్రజాయోగము కాదు. తండ్రి తప్ప ఈ జ్ఞానము వేరెవ్వరూ ఇవ్వలేరు. తండ్రి చెప్తున్నారు, నేను ఈ సాధారణ తనువును ఆధారంగా తీసుకొని రావాల్సి వస్తుంది. ప్రకృతి ఆధారము తీసుకోకుండా పిల్లలైన మీకు రాజయోగాన్ని ఎలా నేర్పిస్తాను? ఆత్మ శరీరాన్ని వదిలేస్తే మరేమీ సంభాషణ జరగదు. మళ్ళీ ఎప్పుడు శరీరాన్ని ధారణ చేసి బిడ్డ కొద్దిగా పెద్ద వాడైనప్పుడు వెలుపలికి వచ్చిన తరువాత బుద్ధి వికసిస్తుంది. చిన్నపిల్లలంటేనే పవిత్రంగా ఉంటారు. వారిలో వికారాలు ఉండవు. సన్యాసులు మెట్లు ఎక్కి మళ్ళీ క్రిందకు దిగుతారు. తమ జీవితాన్ని అర్థం చేసుకోగలరు. పిల్లలు పవిత్రమైన వారు. అందుకే పిల్లలు మరియు మహాత్ములు సమానమైన వారు అని మహిమ అన్న బాబా చెప్తున్నారు. తండ్రి పిల్లలుగా మనం అయినప్పుడు దేహాభిమానము మరియు కామ క్రోధాల అనారోగ్యము ఎక్కువ అవుతుంది. లేకుంటే పరీక్ష ఎలా జరుగుతుంది? ఎక్కడైనా తికమక పడితే అడుగుతూ ఉండండి. ఎప్పుడైతే మీరు శక్తిశాలురుగా అవుతారో అప్పుడు మాయ బాగా క్రింద పడేస్తుంది. మీరు బాక్సింగ్లో ఉన్నారు. పిల్లలుగానే అవ్వకుంటే బాక్సింగ్ మాటే ఉండదు. వారు తమ సంకల్ప వికల్పాలలోని మునకలు వేస్తూ ఉంటారు. మరి ఎవరి సహయోగము లభించదు. మమ్మా బాబా అని చెప్తున్నప్పుడు బాబాకు సంతానంగా అవ్వవలసి ఉంటుంది. తర్వాత వీరు మా ఆత్మిక తండ్రి అని మనసులో పక్కా అవుతుంది. పోతే ఇది యుద్ధ మైదానము. ఈ తుఫానులో నిలబడగలమా లేదా అని భయపడరాదు. ఇటువంటి వారిని బలహీనులు అని అంటారు. ఇందులో పులివలే అవ్వాలి. పురుషార్థము కొరకు మంచి మతాన్ని తీసుకోవాలి. తండ్రిని అడగాలి. చాలామంది పిల్లలు తమ స్థితిని రాసి పంపుతారు. సర్టిఫికేట్ ఆ తండ్రియే ఇవ్వాలి. ఇతని నుండి దాచగలరు, కానీ శివబాబా నుండి దాచలేరు. చాలామంది దాచేందుకు ప్రయత్నిస్తారు, కానీ వారి వద్ద ఏమీ దాగి ఉండలేదు. మంచికి ఫలము మంచిగా, చెడుకు ఫలము చెడుగా ఉంటుంది. సత్యత్రేతాయుగాలలో అయితే అంతా చాలా మంచిగానే ఉంటుంది. మంచి చెడు పాప పుణ్యాలు ఇక్కడ ఉంటాయి. అక్కడ దాన పుణ్యాలు కూడా చేయబడవు. ప్రాలబ్ధము ఉంటుంది. ఇక్కడ మనము పూర్తి సమర్పణ అవుతాము. కనుక బాబా 21 జన్మలకు రిటర్న్ ఇస్తారు. తండ్రిని అనుసరించాలి. ఒకవేళ ఉల్టా పనులు చేసినట్లయితే తండ్రికి చెడ్డ పేరు తెచ్చిన వారుగా అవుతారు.
అరే చింటూ, ఇప్పుడు మనది విద్యార్థి జీవితం కావున నవ్వుతూ ఆడుతూ జ్ఞాన నృత్యము చేస్తూ మనము వెళ్ళి రాకుమారులుగా అవుతాము. మనం రాకుమారులుగా అవ్వాలి అని విద్యార్థులకు తెలుసు కనుక ఖుషి పాదరసం మట్టము పెరుగుతుంది. ఇది రాకుమారుల కాలేజ్. అక్కడ రాకుమారులకు వేరు వేరే కళాశాలలు ఉంటాయి. విమానాలలో వెళ్తారు. అక్కడ విమానాలు కూడా పూర్తి రక్షణ కవచముగా ఉంటాయి. ఎప్పుడు విరిగిపోవు, ఎప్పుడు ఏ విధమైన యాక్సిడెంట్లు జరగవు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఒకటి, తండ్రితో పూర్తి బుద్ధియోగాన్ని జోడించాలి. రెండవది, ఎవరెవరు ముళ్ళ నుండి మొగ్గలుగా అయ్యారు అని బాబాకు సమాచారం అంతా ఇవ్వాలి. తండ్రితో పూర్తి సంబంధాన్ని ఉంచుకోవాల్సి వస్తుంది. మళ్ళీ టీచర్ కూడా ఆదేశాలను ఇస్తూ ఉంటారు. వారసులుగా అయ్యి పుష్పాలుగా అయ్యే పురుషార్థం ఎవరు చేస్తారు? ముళ్ళ నుండి మొగ్గలుగా అయితే అయ్యారు. తర్వాత ఎప్పుడైతే పిల్లలుగా అవుతారో అప్పుడు పుష్పాలుగా అవుతారు. లేకుంటే మొగ్గలుగానే ఉండిపోతాయి. అనగా ప్రజలలోకి వస్తారు. ఇప్పుడు ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి పొందుతారు. ఒకరు పరిగెత్తుతుంటే మేము వారి తోక పట్టుకొని పోతాము అని అనుకోకండి. భారతవాసులు అలాగే అనుకుంటారు. కానీ తోక పట్టుకునే మాట లేదు. ఎవరు చేస్తారో వారు పొందుతారు. ఎవరు పురుషార్థం చేస్తారో వారికి 21 జన్మలకు ప్రాలబ్ధం తయారవుతుంది. అన్న, తండ్రిని గుర్తించి ఒప్పుకునేవారే అదృష్టవంతులు. ఎవరైనా రాజు నా దత్తు సంతానంగా అవ్వమని అడిగితే వారి ఒడిలోకి వెళ్ళినప్పుడే నిశ్చయం అవుతుంది కదా. నిశ్చయం ఎలా కలుగుతుంది అని అనరు. ఇది రాజయోగము. తండ్రి స్వర్గానికి రచయిత కనుక స్వర్గాధిపతులుగా చేస్తారు. నిశ్చయం కలగకుంటే నీ భాగ్యంలో లేదు అని అర్థము. దానికి ఎవరు ఏం చేయగలరు? ఒప్పుకోనట్లయితే పురుషార్థం ఎలా చేయగలరు? వారు కుంటుతూనే నడుస్తారు. బేహద్ తండ్రి నుండి భారతీయులకు కల్పకల్పము స్వర్గ వారసత్వము లభిస్తుంది. దేవతలు స్వర్గంలోనే ఉంటారు. కలియుగంలో రాజ్యము ఉండదు. ప్రజలపై ప్రజల రాజ్యము ఉంటుంది. పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తండ్రి తప్ప మరెవ్వరూ చేయగలరు. భాగ్యంలో లేకుంటే అర్థం చేసుకోలేరు. ఇది చాలా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ లక్ష్మీనారాయణులు రాజ్య పదవి ప్రాలబ్ధాన్ని ఎప్పుడు పొందారు? తప్పకుండా వారు ముందు జన్మల కర్మల ఫలితంగా పొందారు. లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడిది నరకము కనుక తండ్రి తప్ప మరెవ్వరూ అలాంటి శ్రేష్ఠ కర్మ లేక రాజయోగాన్ని నేర్పించలేరు. ఇప్పుడు అందరిది అంతిమ జన్మ. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ద్వాపర యుగంలో రాజయోగాన్ని నేర్పించలేరు. ద్వాపరము తరువాత సత్యయుగము రాదు. ఇక్కడ చాలా బాగా అర్థం చేసుకొని వెళ్తారు. వెలుపలికి వెళ్ళగానే ఖాళీ అయిపోతారు. పనికి రానిది డబ్బాలో మిగిలిపోతుంది. రత్నాలు ఖాళీ అయిపోతాయి. జ్ఞానము వింటూ మళ్ళీ వికారాలలోకి వెళ్ళినట్లయితే సమాప్తమైపోతారు. బుద్ధి నుండి జ్ఞానరత్నాలు వెళ్ళిపోతాయి. బాబా, మేము శ్రమ చేస్తూ మళ్ళీ ఈరోజు పడిపోయాము అని చాలామంది రాస్తారు. పడిపోయారు అంటే స్వయానికి మరియు కులానికి కలంకం తెచ్చారు. భాగ్యానికి అడ్డుగీత వేసుకున్నారు. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, ఈ యుద్ధ మైదానంలో మాయకు భయపడరాదు. పురుషార్థం కొరకు తండ్రి ద్వారా మంచి మతాన్ని తీసుకోవాలి. విశ్వాస పాత్రులుగా ఆజ్ఞాకారులుగా అయ్యి శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి. ఆత్మిక నశాలో ఉండేందుకు జ్ఞాన అమృతాన్ని రోజు సేవించాలి. మురళి రోజు చదవాలి. భాగ్యశాలురుగా అవ్వాలంటే తండ్రిలో ఎప్పుడు సంశయము రాకూడదు. అన్న, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, బ్రహ్మ బాబా సమానం జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసే కర్మ బంధనాల నుండి ముక్తభవ. బ్రహ్మ బాబా కర్మ చేస్తూ కూడా కర్మ బంధనంలో చిక్కుకోలేదు. సంబంధాలు నిభాయిస్తూ కూడా సంబంధాల బంధనంలో బంధింపబడలేదు. వారు ధనము మరియు సాధనాల బంధనం నుండి కూడా ముక్తంగా ఉండినారు. బాధ్యతలను సంభాళిస్తూ కూడా జీవన్ముక్త స్థితిని అనుభవం చేశారు. ఇలా ఫాలో ఫాదర్ ఎటువంటి వెనుకటి లెక్కాచారం యొక్క బంధనంలో బంధించుకోరాదు. సంస్కారము, స్వభావము, ప్రభావము మరియు ఒత్తిడి యొక్క బంధనంలోకి కూడా రాకూడదు. అప్పుడు కర్మ బంధన ముక్తులు, జీవన్ముక్తులు అని అంటారు.
తమోగుణి వాయుమండలంలో స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోవాలంటే సాక్షిగా ఉండి ఆటను చూసే అభ్యాసము చేయండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.